Dear Hyderabad youth, this is the commitment of Hyderabad. This is the energy of the Hyderabad. For the purpose of media, మీ అందరి యొక్క డిమాండ్స్ నేను మీడియా ద్వారా చెప్తున్నాను. మీరందరూ కూడా చప్పట్ల ద్వారా చెప్పండి, అంతే. ఎక్కువ స్లోగన్స్ వద్దు, అందరిని డిస్టర్బ్ చేయొద్దు. మనము ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్. ఎస్ ఆర్ నో? అండ్ NTA ఎగ్జామ్ షుడ్ బి స్క్రాప్డ్. ఎస్ ఆర్ నో? And 1 crore compensation to all the children welfare suicide. Yes or no? The final demand, the Hyderabad demand, we demand the resignation of Modi. Yes or no? Modi deserves to pack up. He should go back to Varanasi and do whatever he wants. And Modi, Godi, media down. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. 80s లో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద లీడర్గా ఉన్నాను నేను అప్పుడు. అండ్ మేము ఒక ర్యాలీకి వస్తున్నప్పుడు, అప్పుడు కూడా ఇట్లానే స్టూడెంట్స్ ఇష్యూస్లో వస్తున్నప్పుడు వరంగల్లో పోలీసులు దింపి మగపిల్లల్ని కొట్టారు ముందు. అప్పుడు మేము ఆడపిల్లలు వెళ్ళి అడ్డం పడ్డాం. నాకు అప్పుడు 18-19 సంవత్సరాలు. ఎప్పుడైతే తిరగబడి నిలబడ్డామో ముందు 2 దెబ్బలు వేశారు, తర్వాత పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు. నిన్న భరత్ని చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. కొట్టు అని ఎప్పుడైతే నిలబడ్డాడో అందరూ ఆగాల్సి వచ్చింది. మేబీ ఇంకా చాలా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం లోపల భయాన్ని వదులుకుంటామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎస్, ఈ విద్యా వ్యవస్థ, మన దేశంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థ చాలా లోపాలతో ఉంది. ఒక్క నీటితోనే లేదు, ఇంకా చాలా చాలా లోపాలతోనే ఉంది. వాటన్నిటినీ బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. మనం కన్స్ట్రక్టివ్గా కూడా పని చేయాల్సి ఉంటుంది. మన ఆలోచనల్ని చెప్పాల్సి ఉంటుంది, రకరకాల ఫోరమ్స్లో చెప్పాల్సి ఉంటుంది. వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూనే ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ను కూడా మనం అంతే సీరియస్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక డిమాండ్తో మొదలైనటువంటి ఉద్యమము ఈరోజు హ్యూమన్ రైట్స్ వయలేషన్స్కి దారితీసింది. నిన్న ఢిల్లీలో జరిగింది కంప్లీట్గా హ్యూమన్ రైట్స్ వయలేషన్స్. 1948లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా ఏదైతే చెప్పిందో వాటన్నిటినీ గవర్నమెంట్ వయలేట్ చేసింది. ఆ వయలేషన్స్కి సమాధానం చెప్పి తీరాలి. నిజానికి ఇలాంటి ఇష్యూస్ ఏవైనా సరే నెగోషియేషన్ ద్వారానే సాధ్యమవుతాయి. కానీ ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళకి కావలసినది ఈ విద్యార్థుల భవిష్యత్తు కాదు. నిన్నటి సంఘటన తలుచుకుంటే అక్కడ లాఠీచార్జ్ చూస్తే ఐఎమ్ గెటింగ్ టీయర్స్. ఎంత దారుణంగా కొట్టారంటే ఐ హ్యావ్ 53 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్. ఇంత అద్భుతంగా ఉద్యమం వచ్చింది నేను చూడలేదు ఎక్కడ. అప్పుడెప్పుడో గణ సంగ్రామ పరిషత్ వాళ్ళు కొంత చేసినా, దేశవ్యాప్తంగా ఇదేదో ఒక నీటి కోసమో ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కోసమో వచ్చింది కాదు. మేము కొన్ని సంవత్సరాలుగా 50 సంవత్సరాల పైగా ఈ దేశంలో ఒక మార్పు తీసుకురావాలని, ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకు వెళ్ళాలని, భగత్ సింగ్ ఏ ఆశయాలు చేశాడో ఆశయాలతోటి మన రాజ్యాంగంలో హక్కులని మనకు చెందాలన్న దాంతో మేమంతా పనిచేస్తున్నాం. వయసు అయిపోయింది, ఏం చేయాలి అన్న తరుణంలో ఒక్క ఇగ్నిషన్, థ్యాంక్స్ టు అవర్ చీఫ్ జస్టిస్.
వీఆర్ యునైటెడ్, వీఆర్ యునైటెడ్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. రియలీ నేను ఆయనకి తలవంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మేమంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ పెట్టాలంటే కూడా భయపడతా పోయాం. ఈ ఎర్ర పందులు అంటారు, కుక్కలు అంటారు, ఎవడికి పుట్టాడు అంటారు, దేశద్రోహి అంటాడు, తుకుడు గ్యాండ్ అంటాడు, నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడతారు, అమ్మ బాబులు అందరిని తిడుతుంటారు. అయినా సహించి భరించి చేస్తున్నాం. కానీ ఏం చేయాలి అన్న తోస్తున్న దిక్కులో నిజంగా ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఒక అద్భుతమైన ఉద్యమం, దట్ ఈస్ కాక్రోచ్ జనతా పార్టీ. అద్భుతం రియలీ. అందరూ అంటుంటారు కాక్రోచ్ అంటే హిట్ కొడతామని. కాదు. ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్, కొంతమంది తెలిసే ఉండాలి. బ్లాటా ఒనంటియాలిస్ అని కాక్రోచ్లో ఒక వెరైటీ ఉంది. దట్ ఈస్ యూస్ఫుల్ అస్తమా. హోమియోపతిలో పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చే అస్తమా బ్లాటా ఒనంటియాలిస్ కాక్రోచ్ నుంచే వస్తుంది. అది రియల్లీ ప్రూవెన్ అండ్ యూస్ఫుల్ ఫర్ ది అస్తమా. అంటే కాక్రోచ్ మెడిసిన్ లాగా పని కూడా పనిచేస్తుంది. ఈ రోజు ఒక బుల్లెట్ లాగా ఈ వ్యవస్థను మార్చడానికి వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. దాంట్లోనే ఇంత రవీష మాట్లాడుతోంది. తెలంగాణ వాళ్ళకి ఉద్యమం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ బిడ్డనే వచ్చింది తెలంగాణ పోరాటంతో. ఆనాడు తొలి ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు. తొలి ఉద్యమంలో 359 మంది చనిపోతే ఆ తర్వాత 1200 మంది. నీళ్లు నియామకాలన్నీ మనకే కావాలని చేశాం. ఈ రోజు ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. ఎందుకంటే మనలో ఒక ఉన్న అశాంతి, ఎవరికి చెప్పుకోలేని అశాంతి, ఎవరికి చెప్పుకోలేరు. ఎక్కడో కొట్టేస్తా ఉంటారు. ఈసారి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ చూడండి, ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఎప్పుడు సౌత్ నుంచి వస్తాయి, ఎట్లా వెళ్ళిపోయాయి? ఈ కరప్షన్ ఎక్కడ ఎన్ని రోజులు? దాని మీద తిరుగుబాటే మొత్తం వ్యవస్థనే ఈరోజు మార్చడానికి వచ్చింది. నేను ఎక్కువ ఉపన్యాసం ఇచ్చే ముందు మరొకసారి చెప్తున్నాను, పెట్టుకుంది స్టూడెంట్స్ తోటి. గుర్తు పెట్టుకోబోడి, మీ తాట తీస్తారు వీళ్ళందరూ. కదలి మార్చుతుంది డెఫినెట్ గా. అట్లా అని చెప్పి వీళ్ళెవరో నేపాల్ లాగా అది అని నేను ఒక మార్పు, ఒక చేంజ్ తీసుకురావడానికి మనమంతా శాంతియుతంగా వెళ్తాం. నిన్న చూశాను కూడా, ఒక్కొక్కరు కొడుతుంటే కూడా కొట్టమని నిలబడ్డారు. ఒక్కొక్కరు విద్యార్థులు, అమ్మాయిలు నిలబడ్డారు. అట్లాగే అదే పద్ధతుల్లో నేను మొన్న ఇక్కడ 2 మీటింగ్లు చూశాను నేను. ఒకటి పోయిన నెల, మొన్న మీ మీటింగ్. ఐ వాజ్ దేర్ ఫర్ ది కనీసం 3-4 గంటలు కూర్చున్నాను. వెల్ డిసిప్లిన్. ఇలా ఎప్పుడు ఇంతమంది విద్యార్థులు కూర్చోండి నేను చూడలేదు. ఇంతమంది స్టూడెంట్స్ ఇలా డిసిప్లిన్ గా రావడం చూడాల. కదలి వస్తుంది సైన్యం. డెఫినెట్ గా ఈ మార్పు కోసం ఇదే పద్ధతులు వెళ్దాం. ఎవరేమన్నా ఎవరైనా బూతులు తిట్టినా, పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చినాయన్నా, చైనా నుంచి వచ్చినాయన్నా, అమెరికా నుంచి వచ్చినాయన్నా కానీ, తుకుడే గ్యాంగ్ అన్నా కానీ, నక్సలైట్స్ అన్నా కానీ, మనమంతా ఒకటే చైతన్యం మీద వెళ్ళాలి. అదే పద్ధతిలోనే ఈ ఉద్యమం రోజు రోజుకి పెరిగి రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం ఒక మార్పు తీసుకురావడానికి విద్యార్థి తరమంతా రావాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా అనుకుని నడిపిద్దామని మురళీ గారు, మేమంతా నాగేశ్వరరావు గారు కూడా ఇవాళ వస్తున్నారు. కానీ ప్రకాష్ రాజ్ గారితో ఇంటర్వ్యూ ఉందని రాలేకపోయారు ఆయన. ఇంకా ఎంతో మంది, చాలా మంది ఉన్నారు. ఇక ఇదంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిందువే ఈ రోజు మహాసముద్రం అవుతుంది. అదే పద్ధతుల్లోనే ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇక్కడ దొడ్డి కుమరయ్య కావచ్చు, లేకపోతే ఇంకా చాకలేలమ్మ కావచ్చు, వీరి స్ఫూర్తితోటి తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోటి మనమంతా ముందుకెళ్ళడానికి మీరంతా ఉంటారని, దానికి తప్పనిసరిగా మేమంతా సాయం చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.